మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానము కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, సర్వశక్తివంతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో దేవాని మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 1వ అధ్యాయము 13వ వచనము. నిర్గమకాండము 1వ అధ్యాయము 13వ వచనము. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఈ యొక్క బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు ఎలా పనులు చేయిస్తూ ఉన్నారంటే కఠినముగా సేవ చేయించుకునిరి. ఈ బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు చేత కఠినమైనటువంటి పనులు వాళ్ళ చేత చేయించుకుంటా ఉండేవారు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనం చివరి మాటలు మనం గమనించినట్లయితే కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. వారు ఎంతగా కఠినమైనటువంటి పనులు చేయిస్తున్నారంటే వారి ప్రాణము విసిగిపోయింది. ఇశ్రాయేళ్ల ప్రాణము విసిగిపోయేంతగా వాళ్ళు కఠినమైనటువంటి పనులు ఈ ఇశ్రాయేల్ చేత చేయిస్తూ ఉన్నారు. వాళ్ళెంత భయంకరమైనటువంటి కఠినమైనటువంటి శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. కఠినమైనటువంటి బాధను అనుభవిస్తున్నవారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వారి ప్రాణము విసిగిపోయింది వారికి సేవ చేయలేక. నిజమే, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన ప్రాణము కూడా విసిగిపోతూ ఉంటుంది. చాలాసార్లు మనకెదురయ్యేటువంటి శ్రమలను బట్టి, మనకెదురయ్యేటువంటి ఇబ్బందులను బట్టి ఈ లోకానుసారంగా మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రాణము విసిగిపోతుంది. మనం చేసేటువంటి పనులలో, మనం చేసేటువంటి ఉద్యోగంలో, మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటిలో కూడా మనము చాలాసార్లు విసిగిపోతూ ఉంటాం. మన ప్రాణము విసిగిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చింది ఈ జీవితం అనిపిస్తుంది. ఇశ్రాయేలు కూడా అలాగే ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి ప్రాణము విసిగిపోయింది. ఎంతగా వారు శ్రమ పడుతున్నారంటే వాళ్ళ ప్రాణము మీదే వారికి విసుకొచ్చింది. వారి జీవితం మీద వారికి విసుకొచ్చి అంత కఠినముగా వాళ్ళు సేవ చేయించుకుంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను ఈ కఠినమైనటువంటి మార్గములో ప్రయాణం చేస్తూ ఉంటుంటే, ప్రాణము విసిగిపోయేంతగా మనం నలిగిపోతూ ఉంటుంటే, ఒక్క మాట, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యందు మనం నమ్మకం ఉంచినట్లయితే, ఆయన మాట యందు మనం నమ్మకం ఉంచినట్లయితే దేవుడు మన ప్రాణములను తెప్పరిల్ల చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము దాటించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రమును దాటించినటువంటి దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో జరిగించాడు. అటువంటి ఆశ్చర్య కార్యాలు కూడా మన జీవితంలో జరిగిస్తాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చిన దేవుడు మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి కఠినమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్లోంచి ఆయన మనల్ని దారి చేసి నడిపించగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరి, ఇశ్రాయేలు ప్రాణం విసిగిపోయింది. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రాణం కూడా విసిగిపోయిందా? ఈ ఉదయకాల సమయంలో కఠినమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నావా? నీ ఉద్యోగంలో కఠినమైన పరిస్థితులు ఉన్నాయా? నీ వ్యాపారంలో కఠినమైన పరిస్థితులు ఉన్నాయా? నీ జీవితంలో, నీ కుటుంబంలో క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు, కఠినమైనటువంటి పరిస్థితులు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోక కఠినమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉంటుంటే, అవమానాల గుండా వెళ్తూ ఉంటుంటే, నిందల గుండా వెళ్తూ ఉంటుంటే,
ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం బలపరుస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు ఎంత వేదన పడ్డారో, ఇశ్రాయేలు ప్రాణం ఏ విధంగా అయితే విసిగిపోయిందో వారి హృదయాలను ఆయన తెప్పరిలా చేశాడు, వారి ప్రాణాలను ఆయన తెప్పరిలా చేశాడు. అద్భుత కార్యముల చేత, ఆశ్చర్య కార్యముల చేత వారిని నింపి ఎర్ర సముద్రమును దాటించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కఠినమైనటువంటి పరిస్థితుల్లోంచి, ఆ ప్రాణము విసికినటువంటి పరిస్థితుల్లోంచి ఆయన నీ ప్రాణమును నా ప్రాణమును తెప్పరిల్ల చేసేవాడిగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మాటలు యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు ఎవరైతే కఠినమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారో, ప్రాణము విసిగిపోయేంతగా జీవిస్తూ ఉన్నారో, అటువంటి బిడ్డలందరినీ ఒకసారి దర్శించిన వారి పరిస్థితులు, ఏ పరిస్థితులను బట్టి ఆ విధంగా జీవిస్తూ ఉన్నారో ప్రభా, ఏ సమస్యలను బట్టి ఆ విధంగా జీవిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారి సమస్యలోంచి, వారి ఇబ్బందులోంచి, వారి ఇరుకులోంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. వాతావరణ కారణాల వల్ల ప్రభావ వివిధ రకాలైనటువంటి డిసీజెస్ చేత బాధపడుచుండగా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ రక్తంలో బిడ్డల్ని కడగమని అడుగుతా ఉన్నాను. వారు తీసుకుంటున్నటువంటి ఔషధంలో మీరు ఉండమని దేవా తండ్రి, మీరే వారికి బలమును దయచేయమని, శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.